ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీ మల్లికార్జున స్వామివారు, అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేవివారు, స్వయం వ్యక్తంగా వెలసిన శ్రీశైల మహాక్షేత్రం సాక్షాత్తు ఇలలో వెలసిన కైలాసం. ఈ క్షేత్రాది దేవుడైన మల్లికార్జునులు సృష్టికి ఆది అయిన పరంజ్యోతి స్వరూపుడు. ఆ దివ్యజ్యోతి ప్రథమ స్పందనమైన నాదమే క్షేత్రాది దేవతైన భ్రమరాంబాదేవి. ఈ ఇరువురి ఏకరూపానికి ప్రతిరూపమే శివశక్త్యాత్మకమైన ఈ దివ్యస్థలం. మనసుకు మాటకు అందని పరతత్వానికి ఈ దివ్యక్షేత్రం ప్రతీక. ఈ మహాక్షేత్రంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా జూలై 29వ తేదీన శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి శాకంభరీ ఉత్సవం నిర్వహించబడుతోంది. ఈ ఉత్సవంలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు పలు రకాల ఫలాలతో విశేషంగా శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి మూలరూపాన్ని మరియు ఉత్సవమూర్తిని అలంకరింపచేయటం జరుగుతుంది. అమ్మవారి ఉత్సవ సంబంధిత పూజాదికాలు జరిపించబడతాయి. అదేవిధంగా ఆలయ ప్రాంగణం కూడా ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. ఈ విధంగా అమ్మవారిని శాకాలతో అర్చించటం వలన అతివృష్టి, అనావృష్టి నివారించబడి సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయి. కరువు కాటకాలు నివారించబడతాయి.